రోజు వెరైటీగా మనం మతిని కూడా వాటర్లోకి దిగుతుండు ఫస్ట్ టైం. జింగడ అయితే మొత్తం ఏదో రిసార్ట్ ఉన్నట్టు అన్నాడు. నా మీకు వస్తుండు ముగ్గురం ఒకే తడిపైకి ఎక్కుతాము. జింగ జింగ సగ కూర్చున్నావు. హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్స్. సో నా నెత్తి మీద ఉన్నది మీరు ఏంటిదో అనుకుంటారు కావచ్చు. మీకు ఫస్టే చెప్తా ఇదేంటి ఏం కథ అని చెప్పేసి. సో వీటిలో ఉన్నాయి థర్మాకోల్స్. మేము వీటన్నిటిని యూజ్ చేసి తయారు చేయబోతున్నాము తెప్పలు. తెప్పలు అంటే మీలో చాలామంది తెలియకపోతుండొచ్చు. మీకు అర్థమయ్యే లాంగ్వేజ్లో చెప్పండి అంటే మేమైతే పడవలు అయితే తయారు చేయబోతున్నాం అన్నమాట. వీటితో పడవలను తయారు చేసి వాటిపైన బోట్ రేసింగ్ అయితే కండక్ట్ చేయబోతున్నాం. సో వీడియో వచ్చేసి చాలా అంటే చాలా క్రేజీగా అయితే ఉండబోతుంది. ఈ వీడియోలో వీటిని తయారు చేయడం కూడా మీరు చూస్తారు. అంతేకాకుండా ఇవి తయారైన తర్వాత వాటర్ టెస్టింగ్ చూస్తారు. ఆ తర్వాత వాటితో మేము చేయబోయే ఛాలెంజ్ని కూడా మీరైతే చూడబోతున్నారు అనమాట. వీడియో వచ్చేసి చాలా క్రేజీగా ఉండబోతుంది. కాబట్టి ఇప్పటి వరకు మీరు వీడియోని లైక్ చేయనట్లయితే ఫటాఫట్ లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఫటాఫట్ ఈ థర్మాకోల్స్ని యూజ్ చేసి మన విలేజ్ స్టైల్లో బోట్లను అయితే తయారు చేసేద్దాం. ఒక్క పడవలో మీరు ఇక్కడ చూసినట్లయితే ఇంత లావు థర్మాకోల్ షీట్స్ని 3 అయితే యూజ్ చేస్తాం అనమాట. ఒక పర్సన్ ఆరామ్సే లావట్టుకొని పోతాయి అవి. సో అలాంటివి మేము 5 పడవలు అయితే తయారు చేస్తున్నాము. సో చాలా క్రేజీగా అయితే ఉండబోతుంది. ఒక దాంట్లో మీరు చూసినట్లయితే 1 2 3 4 5 1 2 3 4 5 6 ఉన్నాయి. అలా ఇలా 4 ఉన్నాయి. టోటల్ 15 అయితే ఉన్నాయి. 5 పడవలు అయితే తయారు చేస్తున్నాం. సో ఫస్ట్ వచ్చేసి గైస్ ఈ థర్మాకోల్ షీట్స్తో మేము ఏం చేయబోతున్నాం అంటే థర్మాకోల్ షీట్స్ని ఇది ఏదైతే మనకు సంచి ఉందో ఈ సంచి లోపలికి అయితే దొర్రియాలన్నమాట. ఫటాఫట్ దీంట్లోకి థర్మాకోల్ని అయితే పెట్టేద్దాం. ఇవి చూడడానికి చాలా పొడుగు అనిపిస్తున్నాయి కావచ్చు, బట్ ఇవి ఇంత పొడుగు అయితే ఉండే మనం దగ్గరికి మలిచి కుట్టాలి. జింగ పండుగ ఒకసారి జింగడు వండుకోంగా చూద్దాం. ఇంత జాగా మిగిలి ఉందన్నమాట. సో ఇంత సైజ్ అయితే ఉంటుంది, చాలా పొడుగు ఉంటాయి ఇవి. సో ఫస్ట్ ఏం చేయాలంటే మనకు బోట్ ఎప్పుడైనా సరే ముందుకు వెళ్ళాలంటే కొద్దిగా ఈ షేప్లో అయితే ఉండాలన్నమాట. ముంగడి కొద్దిగా లేచి ఉండాలి. దానికోసం థర్మాకోల్ని అయితే కొద్దిగా కడిగేద్దాం. తర్వాత ఈ థర్మాకోల్స్ పైన మనం ఇలాగే వాటర్లో వేసి కూర్చున్నాం అనుకోండి, ఇవి వచ్చేసి విరిగిపోవడం జరుగుతుంది. అలా విరిగిపోకుండా మనం వీటి కోసమే స్పెషల్గా ఈ బొంగులు అయితే తీసుకొచ్చినాం, ఎలత బొంగులను. వీటిని ఈ పడవ పైన పెట్టాలి. ఇట్లా పడవ పైన ఈ విధంగా పెట్టిన తర్వాత సూదితోని దారంతో మంచిగా ఈ సంచికి గుట్టాలి టైట్. ఇట్లా బందోబస్తు కుట్టినాం అనుకోండి, ఈ థర్మాకోల్ షీట్ ఏదైతే ఉందో అది వచ్చేసి మధ్యలోకి విరగది. ప్లస్ ఇవి అటు ఇటు కావు, బందోబస్తు ఒకటే దగ్గర ఉంటాయి. ఆ తర్వాత మనం వాటర్లకు దీనిపైకి ఒకటే దానిపైకి ఇద్దరు ఎక్కినా సరే ఆరామ్సే ఆపుతుంది. సో ఇప్పుడు ఆ విధంగా అయితే దీన్ని తయారు చేసుకుందాం. ఫస్ట్ థర్మాకోల్ షీట్ని కడియాలి, తర్వాత సంచులు కుట్టాలి, తర్వాత ఈ కట్టెలు అనేది బొంగులు ఏవైతే ఉన్నాయో వీటిని దీనికి అటాచ్ చేయాలి. సో ఈ విధంగా అయితే గైస్ మొత్తం సంచులు ఎక్కువ కుండకుండా గట్టిగా ఉట్టుకోవాలి. మేము కుడతాం చూడండి ఈ విధంగా. ఇక్కడ మీరు చూడొచ్చు గైస్, ఒక పడవ అయితే రెడీ అయిపోయింది, అంటే ఒక థ్రెడ్ అయితే రెడీ అయిపోయింది అనమాట. ఇలాంటివి ఇంకా 4 అయితే తయారు చేయాల్సి ఉంటుంది. మేము ఈ వర్క్ వచ్చేసి 4 గంటలకు అయితే స్టార్ట్ చేసినాము. 7:13 అవుతుంది. 3 గంటలు కంటిన్యూస్గా కష్టపడ్డ తర్వాత ఇప్పుడు సగం అయిపోయింది అనుకోండి పని. సో ఇది చేసేద్దాం. అండ్ రేపు వచ్చేసి వీటి వాటర్ టెస్టింగ్, అంతేకాకుండా ఛాలెంజ్ అయితే షూట్ చేద్దాం. సో ఇప్పుడైతే ఈ కట్టెలు మొత్తం ఈ వర్క్ ఏదైతే ఉందో కట్టెల వర్క్ ఇప్పుడైతే ఫినిష్ చేస్తున్నాం. You just gotta let them flow without judge. There's so many ways to be happy. You can do whatever you like. You don't have to
నిన్న నైట్ ఆల్మోస్ట్ 10 వరకు వర్క్ అయితే చేసినాము. మా 2 కంప్లీట్ కాగా మొత్తం ఇంకో 2 వచ్చేసి సగం సగం అయితే అయినాయి అన్నమాట. ఇప్పుడు వీటిని మొత్తం ఫినిష్ చేసిన తర్వాత వాటర్లోకి తీసుకెళ్ళి టెస్టింగ్ అయితే చేయబోతున్నాము. సో ఇప్పుడైతే వీటికి కట్టెలు కొడుతున్నాం. 5 hours later. ఫైనల్లీ ఈరోజు కూడా ఇంకో 4 గంటలు కష్టపడ్డ తర్వాత మన పడవలు అన్నీ వచ్చి రెడీ అయితే అయిపోయినాయి అన్నమాట. సో పడవలు అంటే తెలిసిన వాళ్ళు పడవలు కాదు తెడ్లు అని అనుకుంటారు. తెలియని వాళ్ళకు పడవలని చెప్తే అర్థమవుతుంది కాబట్టి పడవలని చెప్తున్నా. సో మీరు వెనకాల కూడా ఒక్కటి ఎంత పెద్దగా ఉందో. వీటిని ఇప్పుడు వాటర్లోకి అయితే తీసుకెళ్తున్నాము. తీసుకెళ్ళి టెస్టింగ్ అయితే చేద్దాం. ఆపుతున్నాయా లేదా అండ్ దాని మీద ఎగరొచ్చా దుంకొచ్చా అసలు ఎలా ఉంటుంది ఎక్స్ట్రీమ్ టెస్ట్ కూడా చేద్దాం. ఇప్పుడైతే మన కాలువ దగ్గరికి వెళ్దాం, కెనాల్ దగ్గరికి. మన తెడ్లు అయితే గైస్ రెడీ అయిపోయినాయి. నా వెనకాల మీరు చూడవచ్చు ఎన్ని వాటర్ ఉన్నాయో. ఇప్పుడు ఈ వాటర్లో వీటిని వేసి టెస్టింగ్ అయితే చేయబోతున్నాం. లెట్స్ గో. అండ్ ఈరోజు వెరైటీగా మనం మతిని కూడా వాటర్లోకి దిగుతుండు. ఫస్ట్ టైం 1 year నుంచి మేము వీడియోస్ ఇస్తున్నాం కదా, ఫస్ట్ టైం ఎవరు మతిని అయితే వాటర్లోకి వస్తుండే ఈరోజు. ఈ జింగ చేతుల మీద ఎవరాదు ముంగడి పో ఇంకా మధ్యలో పోయి ఆనే ఎగురుతాను రా. సో మన మతిని వచ్చేసి గైస్ పర్ఫెక్ట్ గా బ్యాలెన్స్ అయితే వేసిండు. ఫ్లోట్ అవుతుంది తెలుసు కానీ మరీ ఇంత బాగా ఫ్లోట్ అవుతుంది అనుకోలే. సగం కూడా మునుగుతలేవు. మస్తుందిగా ఆ జింగడ అయితే మొత్తం ఏదో రిసార్ట్ ఉన్నట్టు అన్నాడు. నిలబడతా అమ్మా నిలబడొచ్చింది 2 మీద. జింగ నా మీకు వస్తుండు. ఇద్దరు ఆపిందిగా మంచి ఆపింది వద్దామనుకుంటా. ఇదికేమో నరేందర్, ఇడిదికేమో నేను. ఒకటే ఆపింది పనిగా. पूरा ఎక్స్ట్రీమ్ టెస్ట్ అయితే వేస్తున్నాం. ఎక్స్ట్రీమ్ టెస్ట్ వచ్చేసి ఏంటిదంటే ముగ్గురం ఒకే తడిపైకి ఎక్కుతాము. జింగ జింగ కట్ట కూర్చున్నావు. చెప్పు రైట్ సైడ్ రా. అంతేరా పడేస్తారు జిగడు పడేస్తారు. ఒక తెడు ముగ్గురిని కూడా ఆపింది. లాస్ట్ అక్కడ నరేందర్ ఉన్నాడు, మధ్యలో అన్న, ముంగట నేను. పట్టుకుంటా చేతులు కొట్టరు.
అందరికీ నచ్చింది అని అయితే నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు కనుక నచ్చినట్లయితే వీడియోని వెంటనే లైక్ చేసేయండి. ఒకవేళ ఈ వీడియో పైన కనుక మీ సపోర్ట్ నెక్స్ట్ లెవెల్లో వచ్చిందనుకోండి, మేము ఈ పడవల పైన ఇదే కాలువలో ఛాలెంజ్ చేయబోతున్నాం. అంతేకాకుండా 24 అవర్స్ వీటిపైననే క్యాంపింగ్ కూడా చేయబోతున్నాము. ఖచ్చితంగా వీడియోని లైక్ అయితే చేయండి. ఛానల్లో కొత్త వచ్చినట్లయితే ఇలాంటి క్రేజీ ఎక్స్పెరిమెంట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. త్వరలోనే గైస్ ఇంకో కొత్త వీడియోలో ఇంకో క్రేజీ ఎక్స్పెరిమెంట్తో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.